హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే నాకంతా నీదే 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 బ్రతుకంతా నీదే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌందర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం నాకు ఉన్న సామర్థ్యం నాకు ఉన్న సౌందర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం అనుభవించే ఆరోగ్యం ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం అనుభవించే ఆహారం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాకంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం తాగుచున్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నాకు ఉన్న ఈ పొలం నాకు ఉన్న ఈ స్థలం నాకు ఉన్న ఈ జలం నిలువనీడ ఈ గృహం నిలిచి ఉన్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం నిలిచి ఉన్న ఈ క్షణం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా కేవలం నీదేనయ్యా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే
నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ క్షణం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే 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 బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి చదువుకోబోతున్నాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. యేసు ప్రభు చేసిన బోధలు ఉపమానాలతో చెప్పేవాడు ఆయన. ఉపమానము అంటే ఉదాహరణ ఇచ్చి చెప్పేవాడు, అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పేవాడు. ఎందుకంటే ఆయన చెప్పే సంగతులు భూ సంబంధమైనవి కావు. భూ సంబంధమైన సంగతులు చెబితేనే మనకు అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. నక్షత్ర శాస్త్రాన్ని గురించి, గణిత శాస్త్రాన్ని గురించి, ఆయుర్వేదం గురించి, ఇంకా ఏంటిది భూగోళ చరిత్రను గురించి, ఆకాశ మండలాన్ని గురించి, యూనివర్స్ గురించి చెబితే మనకేమర్థమవుతాయి చెప్పండి? అటువంటి సమయాల్లో పరలోకం ఇవన్నీ మనం చూస్తున్న వాటినే మనం అర్థం చేసుకోలేం. పరలోకాన్ని గురించి చెప్తే ఎలా అర్థమవుతుంది? అందుకని భూలోకంలో ఉన్న విషయాలను తీసుకొని పరలోకపు విషయాలను ప్రబోధించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ లోక రాజ్యాలన్నీ తాత్కాలికమైనవే, పరలోక రాజ్యం మాత్రమే శాశ్వతమో ఉండేది. మనందరం ఆ రాజ్యానికి వారసులం కావాలని దేవుడు ఇంత గొప్ప ఏర్పాటును మన కొరకు చేశాడు. తన సిలువలో యాగం చేసి మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటంటే, ఒక మనుషుడు దేశాంతరం పోతూ తన యొక్క దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1, ముగ్గురికి అనేది ఉదాహరణ. ముగ్గురు కాకపోతే 300 మంది ఉండొచ్చు, 3000 మందికి ఇచ్చి ఉండొచ్చు. కానీ సులభంగా అర్థం చేసుకోవడానికి 3 సెట్స్, 3 తరగతులు, 3 విధమైన వ్యక్తులను చూపిస్తున్నాడు. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1. ఎందుకు? దేవుడికి పక్షపాతం ఉందా? కొంతమందికి ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి తక్కువ ఇస్తాడు, కొంతమందికి 1 ఇస్తాడు. ఎందుకు? వారు చదివి చెప్పేస్తున్నారా? కాదండి. మీరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు పాకెట్ మనీ ఇస్తారా? ఎంత ఇస్తారు? మీకు 3 కుమారులు ఉన్నారనుకోండి. ఒకడు కాలేజీలో చదువుతున్నాడు, ఒకడు హై స్కూల్లో చదువుతున్నాడు, ఓ బిడ్డ కిండర్ గార్డెన్ స్కూల్లో చదువుతుంది. ముగ్గురికి ఒకేలాగా ప్రేమించాలి కాబట్టి ముగ్గురికి బైకులు కొనిస్తారా? ముగ్గురికి 300 రూపాయలు ఇస్తారా? ఏం చేస్తారు మీరు?
వారికి ఏది అవసరమో, ఏది హ్యాండిల్ చేయగలరో, ఏది వారికి ఉపయోగించుకోగలరో దాన్ని వారికి మీరు ఇస్తారు. అంతే కదా? దేవుడు ఎప్పుడు పక్షపాతం లేదండి. అందుకే మనం ఎవరైనా సరే ఇతరులను చూసి వారికి ఎక్కువ ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, వారు బాగున్నారు, నేను చిన్న ఇంట్లో ఉన్నాను, వాళ్ళు పెద్ద ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మంచి కారులో తిరుగుతున్నారు, నేను డొక్కు కారులో తిరుగుతున్నాను, వాళ్ళకి 2 అంతస్తుల మేడ ఉంది, నాకు ఒక ఇల్లు కూడా లేదు అని పోల్చుకునేవాడు క్రైస్తవుడు కాదండి. ఇచ్చింది ఏదైనా దాంతో సంతృష్టి కలిగి ఉంటే, ఇచ్చిన దానిని నమ్మకంగా ఉపయోగిస్తే, ఇచ్చిన దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాడు. ముందు ఒకటి ఇచ్చి చూశాడు, దీంట్లో నమ్మకంగా ఉండు, నీకు ఇంకెన్నో ఇస్తాను. ఇక్కడ 5 అనేది ఇది ఈ తలాంతుల విషయం కాకుండా దేవుడిచ్చేటువంటి వరాలు లేక తలాంతులు లేక ఆస్తిపాస్తులు లేక అనేక రకాలైనటువంటి గుణగణాలు లేక తలాంతులు అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యత, మెరిట్, నీలో ఉన్న ప్రత్యేకతలు ఎన్నో ఉంటాయి కొంతమందికి. వాటిని కాకుండా జనరల్గా మామూలుగా దేవుడు అందరికీ ఇచ్చినవి కొన్ని ఉన్నాయండి. అందరికీ కామన్గా ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. ముందు అవేంటో చెప్తారా? సమయం అందరికీ ఇచ్చారా? రాజుకైనా, పేదకైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, బెచ్చగాడికైనా 24 గంటలు ఇచ్చాడా లేదా? ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయనకి 48 గంటలు, అడుగు తినేవాడికి 1 గంట ఇచ్చాడా? అందరికీ ఇచ్చింది సమయం. రెండోది అందరికి ఇచ్చింది ఏంటి? ఫ్యామిలీ. ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ చేయి చూపించండి. ఓకే, దింపండి. పెళ్ళయ్యాక ఫ్యామిలీ వస్తుందా? పెళ్ళి కాకముందు కూడా ఫ్యామిలీ ఉందా? పెళ్ళయ్యే వరకు అమ్మ నాన్న ఫ్యామిలీలో ఉన్నావు. పెళ్ళైన తర్వాత నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీకు అందరికి ఇచ్చారా? దేవుడు అందరికీ ఇచ్చింది ఇంకోటి ఏంటి? కుటుంబం. ఎస్, ఇంకోటి ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమి ఇచ్చారండి? మీకే తెలియట్లేదు. ఏమి ఇచ్చారండి? మీ శరీరం. మీ శరీరమైనా పక్క వాళ్ళ శరీరంలో ఉంటున్నారు దెయ్యాల్లాగా. దెయ్యాలకు శరీరాలు లేవండి. మనకేమిచ్చాడు? అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? 1, 2, 3 అయినాయి. ఆయుష్. శరీరం ఉండటమే కాదు, ప్రాణం, ఊపిరి, ఆయుష్ అందరికీ ఇచ్చారు. చచ్చిన వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి కదా. ఓకే, ఆయుష్. ఇంకొకటి, అసలు ఈ లోకంలో బతకాలంటే చెప్పండి. అన్బే ప్రధానం అని తమిళ్లో పాట పాడేవాళ్ళమండి. అప్పుడు కొంతమంది పాడేవాళ్ళు, డబ్బే పణమే ప్రధానం, డబ్బే ప్రధానం. డబ్బులు లేకపోతే ఎట్ట బతుకుతావురా? ఆయుష్ ఇస్తే సరిపోద్దా? ఆరోగ్యం ఇస్తే సరిపోద్దా? శరీరం అంటే సరిపోద్దా? కుటుంబం అంటే సరిపోద్దా? కుటుంబాన్ని రన్ చేయాలి కదా, పోషించాలి కదా. దానికి ఏం కావాలి? డబ్బు కావాలి. ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఇండియాలో ఉంటే రూపాయలు కావాలి, అమెరికాలో ఉంటే డాలర్లు కావాలి, ఇంకో చోట ఇంకోటి కావాలి కదా. మరి డబ్బు దేవుడు ఇవ్వలేదా? అక్కడ మాట్లాడతా, డబ్బు మాకు దేవుడు ఇవ్వలేదండి, మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం. మాకు కార్పొరేషన్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు సిమ్సన్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు, మాకు విజయ హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నారు, మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉద్యోగం, నేను సెక్రటరియట్లో నేను పనిచేస్తున్నాను. ఏంటండి, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నాను, నాకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు, నాకు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అంటారా ఏంటి? ఎవరిచ్చారు? మాట్లాడతలా. ఇంట్లో ఎవరైనా ఈసారి నా డబ్బు అంటే చెప్పండి, అప్పుడు నాకు వచ్చి చెప్పండి. నా ఈ డబ్బులు, నా డబ్బులు ఇయ్యి అంటారు చూడండి. ఎవరిచ్చారు? అందరికీ డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవండి. ఎదురుగుండా ఈ ట్రాన్స్పరెంట్ చొక్కా జేబులో కనపడుతూనే ఉంటుంది 2000 రూపాయల నోటు.
జబ్బులే లేవు, అదే ఉంది కదా, అదే చిల్లర లేదు, మళ్ళీ ఇటక మస్క. ఇవాళ డబ్బులే ఉండవు ఎవరి దగ్గర కూడా, కానీ ఏముంటుంది? కార్డు. పరసు తీస్తే 5-6 కార్డులు ఉంటాయి. ఒకటి అప్పుల కార్డు, ఒకటి ఆ బ్యాంకుది, ఒకటి ఈ బ్యాంకుది. ఓకే, దేవుడు అందరికీ ఇచ్చాడండి. కొంచెము పాకెట్ మనీ ఇచ్చారు. మీరు ఉద్యోగం చేయని వాళ్ళు అయితే మీ అమ్మ నాన్న కొంచెం డబ్బులు ఇస్తున్నారా లేదా? ఏమో నువ్వు ఉద్యోగం చేయకపోతే నీకు వంట ఖర్చులకు ఆయన ఇస్తున్నాడా లేదా? ఏదో ఒకటి ఏదో విధంగా మన చేతుల్లోని కొంత డబ్బు వస్తుందా లేదా? వస్తుందా లేదా? ఎలా మన డబ్బును వాడుతున్నాం, ఎలా మన సమయాన్ని వాడుతున్నాం, ఎలా మన ఆరోగ్యాన్ని వాడుతున్నాం, ఎలాగూ మన యొక్క బలాన్ని వాడుతున్నాం, ఎలాగూ మన యొక్క జీవితాన్ని ఉపయోగిస్తున్నాం అన్నది దేవునికి లెక్క చెప్పాలి. మీకు తెలుసా సంగతి? దేవునికి మనం లెక్క చెప్పాలి. అందుకనే ఇచ్చి చూస్తున్నాడు ప్రభు. 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేశాడట? ఆ 5 తలాంతుల్ని 10 తలాంతులు చేశాడు, మల్టిప్లై చేశాడు. మనం ఖర్చు పెట్టేది, కొన్ని ఖర్చు పెట్టింది అయిపోద్ది, కొన్ని పెట్టుబడి పెట్టిన దాన్ని మనం ఎక్కువ చేసుకుంటుంటాం. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు ఎక్కువ ఇస్తానన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, మీ సంపాదన ఎంత, మీ ఖర్చు ఎంత? ముందు డబ్బు వెనక నుంచి ముందుకెళ్తున్నాం పోన్లండి. మీ సంపాదన ఎంత, మీ ఖర్చు ఎంత? ఎప్పుడైనా లెక్కలు వేసుకుంటారా? దేవుడిచ్చిన ప్రతి దానికి లెక్క చెప్పవలసినట్లుగా మనం బ్రతకాలి. మీకు ఎవరైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోపో అంటే ఎలా ఖర్చు పెట్టుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే దాచిపెట్టుకుంటారు. నీ 1 కోటి రూపాయలు ఇచ్చి నెల రూపాయల్లో ఖర్చు పెట్టేసి నాకు లెక్కలు చూపించు అంటే ఎలా ఖర్చు పెడతారు? ఏది న్యాయమైందో, ఏది అవసరమైందో, ఏది యజమానుడికి సంతోషంగా ఉంటుందో అవి ఆ విధంగా మాత్రమే ఖర్చు పెడతారు. మీలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మీరే దేవుని సొత్తు కాబట్టి మీ రాబడి అంతా ఆయనదే, ఆయనకు లెక్క చెప్పవలసినట్టుగా వాడాలి. నీకు ఇచ్చిన ఆదాయంలో అనవసరమైన ఖర్చులు, దురభ్యాసాల కొరకు చేసే ఖర్చులు, డబ్బు అనేది ఒక ఉచ్చు. అది ఆశ చూపించి మనల్ని ఇరికిస్తుందండి. డబ్బు విషయంలో ఎప్పుడూ మనం ఆకర్షితులం కాకూడదు, డబ్బుకు దాసులం కాకూడదు, డబ్బుకి లొంగకూడదు, డబ్బును తప్పైన విధములుగా ఆశించకూడదు. లంచాలు తీసుకోవడం, వడ్డీ వ్యాపారాలు చేయటం, అబద్ధపు మోసకరమైన దుర్వ్యాపారాలు చేయటం దేవునికి చాలా అసహ్యకరమైన వాటి. దేవుడిచ్చిన 5 తలాంతులు, 5 రొట్టెలు ప్రభు చేతుల్లో పెట్టాడు. ముందు ఆ బాలుడు ఏమైంది చెప్పండి? ఎంతమంది మీ ఆదాయాన్ని ప్రభువుకి అప్పచెప్పి, ప్రభువా నా జీతం ఎంత, మా రాబడి ఎంత, మా ఖర్చులు ఎంత, బిడ్డలు పెరుగుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, నా ఆదాయం ఎంతే ఉంది, మా అధికారులు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా జీతాలు పెంచడం లేసే సరిగదా, గట్టిగా అడిగితే ఉన్న ఉద్యోగం పీకేసేటట్టున్నారు, ఈ సమయంలో నేను ఎవరిని నమ్ముకోగలను, ఎవరిని అడగగలను, ప్రభా నువ్వు సహాయం చేయి, నువ్వు దీవిస్తే అది ఎన్నటన్నిటికీ దీవెన కదా అని ప్రార్థించి మీ డబ్బును ఉపయోగించి చూడండి, సరిపోగా మిగులుతుందండి. కోర్స్ ప్రభుకి ఇచ్చే 10వ భాగం ఆయనకి చెల్లించాలి. అది నీ ప్రేమకు గుర్తు, నీవు దేవుని నమ్ముతున్నావు అనడానికి ఒక గుర్తు. అది అంతే. ఈ రోజున డబ్బు సమస్యల్లో చిక్కుని ఇతరుల ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారండి, హత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, చిక్కుల్లో పడి బయటపడలేక. డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు ఈరోజు చాలామంది కనపడుతున్నారు. డబ్బు సులభంగా డబ్బు సంపాదించుకోవడానికి దేవుని సేవ చేయటం అనుకునే వాళ్ళు కొందరుంటే, దేవుని సేవ చేస్తే ఉన్నది కూడా ఉండదు, కష్టాలు ఎక్కువ అవుతాయని వెనకాడేవారు మరికొందరు ఉన్నారు. ఎస్, డబ్బు మీద ఆధారపడి సేవ చేసేవాడు ఇటన్నా తిప్పలు పడతాడు, అటన్నా చిక్కుల్లో పడతాడు. కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. రెండవది, దేవుడు మనకిచ్చింది సమయం. 24 గంటలు. ఒక మనిషి 60 సంవత్సరాలు బతికితే
20 సంవత్సరాలు నిద్రపోతున్నాడంట. మీకు ఎప్పుడైనా తెలుసా ఈ సంగతి? 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు ఎందుకు అయిపోతుంది? రోజుకి 8 గంటలు పడుకుంటే, 10 గంటలు 12 గంటలు పడుకున్నవాడు అయితే ఇంకా ఎక్కువ. రోజుకి 8 గంటలు పడుకున్నవాడు ఎన్ని సంవత్సరాలు నిద్రపోతున్నాడు? 20 సంవత్సరాలు నిద్రపోతున్నాడు. ఒక మనిషి బతికే జీవితంలో ఉద్యోగం చేయటానికి ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నాయి? ఒక 20-24 సంవత్సరాలు. 8 అవర్స్ 10 అవర్స్ ఉద్యోగం చేసేవాడు 24 సంవత్సరాలు ఉద్యోగంలో అయిపోతుంది. అలాగే స్నానాలు చేయడానికి, భోజనాలు చేయడానికి, బట్టలు వేసుకోవడానికి ఒక 5-6 సంవత్సరాలు అయిపోతున్నాయి. ఇలా అలా 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 అన్నిటికీ లెక్కలు కట్టేస్తే చివరికి దేవునికి 60 సంవత్సరాల్లో 6 నెలలు ఇస్తున్నాడంట మనుషుడు. 6 నెలలు అంటే రోజుకి ఎంతసేపు అనమాట? లెక్కేసుకోండి. కొత్తగా కొంచెం ఇలాంటి మీటింగ్లు వచ్చిన వాళ్ళు, ఇదేంటయ్యా ఇంతసేపు కూర్చుంటావా? ఇంతసేపు ఎందుకు ఈ గొడవ? ఎంతసేపు ఎందుకు ఈ సోది? ఎంతసేపు ఎందుకు టైం వేస్ట్ అన్నాడు ఒక ఆయన. ఏంటంటే ఇది వేస్టా? మీరు ఎక్కడ గడిపిన సమయమైనా వృధా. కానీ దేవుని సన్నిధిలో గడిపిన ప్రతి క్షణం మనకు దీవెనకరంగా మారుతుంది. నీ ఆవరణలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనం దాన్ని గుర్తించడం లేదు. మన సమయంలో ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? ఎంత సమయం దేవునికి ఇవ్వాలి? 10వ భాగం దేవుని సొత్తు అంటున్నారు. దశమ సమయం ఎంత? 24 గంటల్లో కనీసం 2 గంటల 40 నిమిషాలు రోజుకి దేవునికి పూర్తిగా వేరే పనులు చేయకుండా కనీసం 2-2.5 గంటలు ఆయన వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆయన స్తుతించడానికి ప్రతిరోజు ఉపయోగించాలి మనం. అప్పుడు వర్ధిల్లబడతాం. అంటే 2.5 గంటలు దేవునికి ఇచ్చి మిగిలినంతా మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అంటారేమో. కాదు. ప్రతి క్షణము అనుక్షణము నిన్నే కొలుతూ ప్రతి క్షణము ప్రభువును ప్రేమించాలి. ప్రతి నిమిషము దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించాలని వాక్యం సెలవిస్తుందండి. మన సమయం అంతా దేవుని కోసం వాడినప్పుడు దానివల్ల ఏం లాభమో అని ఈ లోకరీతైన లాభాలు చూసుకోవటం కాదు. కానీ మేము సమస్తము విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేం కలుగుతుందని పేతురు అడిగినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఎవడైనా నా నిమిత్తమై తన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, ఆస్తులైనా, ఇళ్ళనైనా మరి ఏదైనా నువ్వు విడిచిపెట్టిన ఎడల ఇహమందు పరమందు నిత్య జీవము 100 రెట్లు పొందుతారు. మనం దాన్ని గుర్తిస్తలేదు. దేవుని రాజ్యం శాశ్వతమైన రాజ్యం కొరకు సిద్ధపడుతున్నామన్నప్పుడు మన సమయాన్ని ఆయన రాజ్యం కొరకు వాడాలి, ఆయన్ని మహిమపరిచే రీతిగా వాడాలి అని గుర్తించడం లేదు. 3వది మన యొక్క కుటుంబం. చాలామందికి ఇల్లులు ఉన్నాయి కానీ కుటుంబాలు లేవు. నిజం చెప్పండి, దేవుని సన్నిధిలో చెప్పండి. మీరు ఎప్పుడైనా మీ భార్యను చూసి నువ్వు నాకు దొరికినందుకు చాలా సంతోషం అని చెప్పారా? కొంతమంది తలకాయ చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా మీరు మీ ఇంటి యజమాని చూసి ఏమండి ఎక్కడ దొరికేవారో బాబు రాక్షసులాగా అనకండి. ఒకప్పుడు రాక్షసుడే, ఒకప్పుడు తాగుబోతే, ఒకప్పుడు వ్యభిచారే, ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు పనికిమాలినోడే. కానీ ప్రభువుని ఎరిగిన కుటుంబాల్లో ఆ పలుకులు ఉండవు. ప్రభువుని ఎరిగిన తర్వాత భార్యాభర్తల్లో ఐక్యత వస్తుంది, ప్రేమ వస్తుంది. మా నాన్నగారు అమ్మగారికి మధ్యలో చాలా గొడవలు ఉంటాయి. ఒకప్పుడు మారు మనసు పొందకముందు, మారు మనసు పొందిన తర్వాత వాళ్ళిద్దరూ చిలకా గోరెంకలు అయిపోయారు. ఏంటంటే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎంతో ప్రేయసిని పిలిచినట్టు పిలుస్తాడు. చిలకా ఏమండి అంటే భలే నేర్చుకోవచ్చురా బాబు, ఫ్యామిలీస్ అందరికీ చూపించాలనుకునేవాడిని. ఇవాళ భార్యను పేరు పెట్టి పిలవరు సరిగదా. ఇదిగో నిన్నే షో ఏదది ఉస్సు అంటారు ఏంటండి భార్యని. చక్కగా ప్రేమగా పిలుచుకోండి. ఇతర దేశాల్లో అయితే హనీ ముని అంటారట. హనీ ఐ కాంట్ లివ్ విత్ యూ, ఐ గివ్ యూ డైవర్స్ అంటాడట. హనీ అంటనే ఉంటాడు, నీతో బతకలేని పొమ్మ అంటుంటాడట. ఇది ఒక బూటకం, నోటితోటి మాత్రమే ప్రేమ. మనకి నోటితోనూ ప్రేమ లేదు,
క్రియల్లో మనసులో ఉంటుంది. ఉంటే ప్రేమగా పిలవండి, ప్రేమగా ఇదిగో ఇదిగో నిన్నే పోనీ ఎర్రమైన పిలవండి, కానీ ప్రేమగా పిలవండి. ఏమండి, ఇప్పుడు స్త్రీలు ఇంతకుముందు మన భారతదేశంలో తెలుగుదేశంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ తప్పకుండా భర్తను కూలి పని చేసుకునేవాడైనా కూటికి లేనుడైనా భర్త దగ్గరకు వచ్చేటప్పటికి రోడ్లో పడదు, ఒరే పరై అలా అనిపించుకున్నా భార్య దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటుంది తెలుసా అండి, భార్య ఏమండి అంటది. కానీ ఇప్పుడు అట్లేదు, నిన్నే అంటున్నారమ్మా. ఈ మెడ్రాస్ తెలుగు వాళ్ళు అంతా అంతే, నువ్వే అంటారు. అనకండి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇంటిలో అయినా ఆయనకి పాపం జ్ఞానమేమండి. ఎక్కడ బయటకు పోతే మర్యాద లేదు, బయటకు పోతే సంతోషం లేదు, బయటకు పోతే ఎవరు లెక్క చేయటం లేదు. కనీసం ఇంటికి వస్తారు, నువ్వు ప్రేమగా మాట్లాడితే ఇంకెంత బాగుంటుంది, ఆయనకి ఎంత ఆదరణ ఉంటుంది. మీ ఇద్దరు ఒకటైతే దేవుడి నామానికి ఎంత మహిమ వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడు. చూడండి, కుటుంబాన్ని అనుభవించమన్నాడండి దేవుడు, ఆనందించమన్నాడు. కుటుంబము ఒకరికొకరు తోడుగా ఉండటానికి, ఒకరు బలహీనలైతే ఇంకొకరు బలపరచడానికి, ఒకరు కృంగిపోతే ఇంకొకరు ఆదరించడానికి. కొన్నిసార్లు భర్త కృంగిపోతాడు, భార్య ఆదరించాలి. కొన్నిసార్లు భార్య కృంగిపోతే భర్త ఆదరించాలి. కొంతమంది పిల్లలు ఉన్నారు, దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు అసలు పిల్లలు లేని గృహాల్లో ఎంతోమంది దిగులు పడుతుంటారు. ఎందుకు? పిల్లలు ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న కళ, ఆ ఇంటిలో ఉన్న ఆనందం ఎంత చక్కగా మనసుకు సేద తీర్చబడుతుంది. ఇది కుటుంబం దేవునికి ఇచ్చాడు. కుక్కలకి నక్కలకి కుటుంబాలు లేవండి, వాటికి సంబంధాలు లేవు. వాటికి ఎక్కడ ఒక గూడు లేదు. వాటికి ఎక్కడ పడితే అక్కడ, ఎట్ట పడితే అట్ట పంది పిల్లల్ని కంటది, అవి పెద్ద ఎడుదారు అటు పోతాయి, అటు దానికి తిరిగి సంబంధం లేదు. కానీ మనుషులు అలా కాదు. మనం దేవుని ఆకారంలో చేశాడు, దేవుని స్వరూపంలో చేశాడు. మనం పరలోకపు కుటుంబంలో నిరంతరం జీవించాలని ఈ లోకంలో కుటుంబాలను ఒక నమూనాగా, పరలోకానికి నమూనాగా మనకి ఇచ్చాడు. మీ కుటుంబంలో ఐక్యత ఉందా? మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? దీనికి మాత్రం చేయెత్తాల్సిందే. కుటుంబ ప్రార్థన మేము చేసుకుంటున్నాం. కుటుంబాలు ఉన్నాయని అందరూ చేతులెత్తారు, కుటుంబ ప్రార్థన ఉందని కొందరే చేయెత్తుతున్నారు. ఈ రోజు నుంచి మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటామన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి, నీరసంగానే చెప్పండి. అది నిజమే. నన్ను ఏం చేయమంటారండి, ఆయన రాడు. నన్ను ఏం చేయమంటారండి, ఆమె రాదు. నన్ను ఏం చేయమంటారండి, పిల్లలు నా మాట వినరు అని చెప్తారేమో. మీరు కుటుంబ ప్రార్థనకి మీకున్న ఇంటిలో ఒకే గది ఉన్నా, 2 గదులున్నా, 2 అంతస్తులున్నా ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకోండి. సాయంత్రం ఈ టైం అందరికీ అనుకూలమైన సమయం, మీ ఇష్టం వచ్చిన సమయం, ఈ టైంలో ఇక్కడ కుటుంబ ప్రార్థన జరుగుద్ది అని మీరు నిర్ణయించుకోండి. సాయంకాలం అయ్యేటప్పటికి ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తుండు. మీ పెద్దోడు వస్తాడు, లేకపోతే చిన్నోడు వస్తాడు, మీ ఇద్దరు ప్రార్థన చేయండి. నీ భార్య వస్తుంది, మీరు ప్రార్థన చేయండి. 1 రోజు కాకపోతే, 2 రోజులు కాకపోతే, 3 రోజులు కాకపోతే 5 రోజులు ప్రార్థన చేస్తూనే ఉండండి. మీ ప్రార్థన ప్రభావము మీ ఇంటి వారందరినీ ఆహ్వానిస్తుంది. మీ ఇంటిలో బలమైన స్థిరమైన ప్రార్థన జరుగుతుంది. ఈ రోజు నుంచి ట్రై చేస్తారా? ఇద్దరు ఏకీభవిస్తే చాలు, 2 ఉంటే చాలు, నేను ఉంటానన్నాడు. మీతో పాటు కనీసం కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఒక్కరు లేరా? నీ భార్యో, భర్తో, బిడ్డో, కుమారుడో, కుమార్తె ఒకరు లేరా? సంపాదించండి వాళ్ళు ప్రభు కొరకు. మీరు ఒకవేళ హాస్టల్స్లో ఉంటుంటే, రూమ్స్లో ఉంటుంటే, హాస్టల్ మేట్స్, రూమ్ మేట్స్ మీరు కలిసి ప్రార్థన చేయండి. మీరు రూమ్స్ తీసుకుంటున్న వారు, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, మీరు విశ్వాసులతో కలిసి మీరు రూమ్ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. లేదంటే మీ విశ్వాసాన్ని బట్టి అవిశ్వాసిని ప్రభు దగ్గరకు నడిపించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇచ్చినటువంటి ఐక్యత, ఈ చర్చ్ అనేది కూడా ఒక పెద్ద కుటుంబం అంటది. ఇక్కడ మనందరం కలిసి ప్రార్థించాలి, కలిసి పాడాలి, కలిసి దేవుని మాటలు వినాలి, కలిసి దేవుని హృదయానుసారంగా బ్రతకాలన్నది దేవుని ప్రణాళికగా ఉన్నది. ఒకటి మనకిచ్చిన సమయం, మనకిచ్చిన డబ్బు, మనకిచ్చిన కుటుంబం, మనకిచ్చినటువంటి శరీరము. ఈ అద్భుతమైన శరీరాన్ని గురించి మన విలువ మనకు తెలియటం లేదు కానండి. ఒక కృత్రిమంగా ఒక మనిషి లాంటి రోబోట్ని చేయడానికి కొన్ని మిలియన్స్ డాలర్ ఖర్చు అవుతుందట. అంత వేసినా కూడా దాన్ని ఆపరేట్ చేయడానికి మనిషి కావాలి. మళ్ళీ దాన్ని పనిచేసేటట్టు చేయడానికి అవి కొంతమట్టుకి లిమిటెడ్ పని మాత్రమే చేయగలుగుతాయి.
కానీ దేవుడు మనకు ఎంత సామర్థ్యం ఇచ్చాడంటే, ఒక కన్ను తీసుకుంటే ఈ కన్ను చేసే పని 250 టీవీ స్టేషన్స్, 250 టీవీ రిసీవర్స్ చేసే పని ఒక కన్ను చేస్తుందండి. ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటారు? ఒక టెలివిజన్ స్టేషన్ తయారు చేయాలంటే అంత పని మన కన్ను. మీ కళ్ళు కనపడుతున్నాయా? బ్లాక్ అండ్ వైట్ కనపడుతుందా? కలర్స్ కనపడుతున్నాయా? కలర్స్. కలర్ టీవీ లేదే అని ఏడుస్తారు కొంతమంది. కలర్ టీవీ ఉన్నా కళ్ళు కలర్ టీవీ కనపడిపోతే ప్రయోజనం లేదు కదా. దేవుడు కళ్ళు ఇచ్చినందుకు దేవుడిని స్తుతించాడు. మన చెవిలో వినపడుతున్నాయా? వినపడుతుందా? ఓకే. హార్మోనియంలో 7 కీస్ ఉంటాయి, పియానోలో 77కి అని వెళ్తుంది అనమాట. కానీ మన చెవి ఎంత సున్నితమైన శబ్దమైనా తీసుకోగలిగిన, అనేక రెట్లు శబ్దాలు లయలు తీసుకోగలిగినంత సున్నితమైందిగా ఉంది. కాబట్టి స్టీరియో వినగలుగుతున్నాం, బేస్ వినగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం. ఒక చెవిని కృత్రిమంగా నిర్మాణం చేయాలంటే చాలా కష్టమైంది. చాలామంది వాళ్ళ చెవిలో పెట్టుకుంటారు కదా, దానికి బ్యాటరీలు పెట్టుకోవాలి, అది అయిపోద్ది, మళ్ళీ అది పెట్టుకునే వినపడదు కొంతమందికి. మీలో కొంతమందికి చెవుడు ఉందనుకుంటున్నాను. లేదా మీరు ఎవరైనా మాట్లాడతారు అన్నారంటే వాళ్ళు చెప్పే వాళ్ళ నోటికన్నా నత్తి ఉండాలి, వినే మీకన్నా చెవుడు ఉండాలని అర్థం. మీరే దాన్ని టెస్ట్ చేసుకోండి. ఇంకా ఒక్కొక్క అవయవం గురించి చెప్పాలంటేనండి, మన గుండె ఒక రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక 60 సంవత్సరాలు బతికేవాడికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కేసుకోండి. నో ఓవర్ ఆయిలింగ్, నో షర్ట్కి వెళ్దాం. నువ్వు నిద్రపోతున్నా అది కొట్టుకుంటూనే ఉండాలి. నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయింది అనుకో, నువ్వు లేక ఏంటండి ఎన్ని 100 గ్యాలన్ల బ్లడ్ ప్యూరిఫై చేస్తుందో తెలుసా? ఆ యొక్క లెక్కలన్నీ చెప్పడం ఇప్పుడు నాకు మనకు అవసరం లేదు. కానీ ఇంత అద్భుతమైన శరీరం, మన శరీరంలో ఉన్న ఈ నరాలన్నీ లైన్గా పెడితే కొన్ని 100 మిలియన్ల కొన్ని 100 మైళ్ళ దూరం వస్తుందటండి. అంత చక్కగా అమర్చిపెట్టున్నాడు మన శరీరంలో. అందుకని బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి, అది కాలుకి వెళ్ళేటట్టుగా దేవుడు అమర్చాడు. అనుకున్న కిడ్నీలు ఆ రోజుల్లో 1,00,000, ఇప్పుడెంతో మరి 5 లక్షలు, 10 లక్షలు ఒక కిడ్నీ. 2 కిడ్నీలు ఇచ్చాడు. ఎన్ని లక్షలు ఉన్నాయి నీకు? ఎన్నమ్మా? 10 లక్షలు పెట్టుకొని ఏం లేదంటారేంటి? అలాగే ఒక లివర్, అలాగే కళ్ళు, అలాగే చెవులు, వీటన్నిటి వెల లెక్కలు కట్టలేమని ఇంత అద్భుతమైన శరీరాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న సౌందర్యం నీవిచ్చిందే ప్రభువా, నీవిచ్చిందే. ఎంతమంది మనం దేహంతో దేవుణ్ణి మహింపరుస్తున్నాం? ఈ దేహము దేవుని నిమిత్తము కానీ జారత్వము నిమిత్తమో కాదు. మన శరీరంలో నివసించవలసింది మన ప్రభువు కానీ అపవాది కానే కాదు. నీ దేహము దేవునికి అప్పగించుకోవాలి. నీ దేహముతో దేవునిని మహిమపరిచే కార్యాలు చేయాలి. నీ నోటితో దేవుని మహిమపరిచే పదాలు పలకాలి. నీకు ఇచ్చిన ప్రతి అవయవము దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవునిని పరచుట కొరకు మనం ఉపయోగించాలి. నా జీవితంలో ఎప్పుడు దేవుని స్తుతిస్తాను? నా యవ్వన కాలం అంతా దేవుని మందిరంలో ఉండటానికి, 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని మందిరంలో ఉండటం, కేవలం దేవుని పని మాత్రమే చేయడానికి. అన్ని పనులు, తొడవటము, కడగటము, ప్రింటింగో, బిల్డింగో, ఏదైనా సరే అన్ని పనులు దేవుని మందిరం కొరకు చేయటం నాకెంతో భాగ్యం. ఈనాటికి దాని ఆశీర్వాదాన్ని నేను పొందుతున్నాను. ఓకే, చివరికి వెళ్ళిపోదాం. మనకిచ్చింది అన్నిటికంటే మించింది మనకిచ్చినటువంటి ఆయుష్, మనకున్న ఊపిరి. ఒక నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు లెక్క తెలియకుండానే. ఆస్మా పేషెంట్ అయితే తెలుస్తుంది, మనకు తెలియదు. గాలి పీల్చుకుంటున్నప్పుడు పీల్చుకొని వదిలేస్తున్నాం ఏం శబ్దం లేకుండా. అదే ఆస్మా పేషెంట్స్ అయితే చూడండి, లెక్క పెట్టి చూడండి ఎన్నిసార్లు అంటారు వాళ్ళు. ఇలా అనేవాడు అనడానికి ఏమైంది? అయిపోయింది. నీ నోరు కళ్ళు మూసేస్తారు అంతే, నిన్ను మూట కట్టి పడేస్తారు అవతల, అంతే కదా. ఈ ఆయుష్ అండి ఎవ్వడు ఇవ్వలేడు. మనకున్నది ఒకే జీవితం. మళ్ళీ నేను చెప్తుంటాను ఈ మాట.
ఒక్కసారే జైపాల్ అనేవాడు ఒక్కసారి పుట్టాడు, ఒక్కసారి బతుకుతాడు, ఒక్కసారి చస్తాడు. ఆ తర్వాత తీర్పు. నువ్వు ఎలా బతికావు, నా కొరకు ఏం చేశావని తీర్పు ఉంది, లెక్కప్ప చెప్పాలి మనం. కాబట్టి మనం బతికే బతుకులో ఏం చేస్తున్నాం, దేవుడి కోసం ఏం చేస్తున్నాం, శాశ్వతమైనది ఏం చేస్తున్నాం, దేవుడు మెచ్చేవి ఎన్ని చేస్తున్నాం, దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనం పరిశీలించుకోవాలండి. ఇష్టానుసారంగా మనం బ్రతికేసి తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, తింటున్నాం పడుకుంటున్నాం, ఖర్చు పెడుతున్నాం, వస్తున్నాయి, అయిపోతున్నాయి, ఏ గురి లేకుండా, ఏ ధ్యాస ఏ ప్లాన్ లేకుండా, ఏ పద్ధతి లేకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అలాంటి వారు దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తారు? తిరిగి వచ్చారు, 5 తలాంతులను పిలిచాడు. ఏం చేసావయ్యా? అసలు ప్రభు అడగనే లేదు, వాడే చెప్పాడు, ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చింది నేను 10 చేశాను, నేను ఒకటి ఉంచుకుంటాను అనలేదు, అన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒకరికి 5 తలాంతులు వెళ్ళిపోయినా 2 ఓకే 20 వచనం అండి. అప్పుడు 5 తలాంతులు తీసుకునేవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుదనని చెప్పాను. అందుకు యజమాని ఏమన్నాడు? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కాబట్టి నీకు అనేకమైన వాటిని నేను అప్పగిస్తాను. ఎందుకంటే మన జీవితాల్లో ఎప్పుడు చూసినా ఆ కొంచెమే ఉంది మనకి, అదే జీతం, అదే స్థాయి, అదే రాబడి, అదే జీవిత శైలి. దేవుడు నన్ను ఎలా చేశాడు ఎందుకంటారు? మీరు ఆ ఉన్న దాంట్లో నమ్మకంగా లేరు, కృతజ్ఞతతో లేరు, దేవుణ్ణి మహిమపరచడం లేదు, మీకున్న దానిని పెట్టుబడిగా అది మల్టిప్లై చేయాలనే ఆశ లేదు. అందువల్లే మనం నమ్మకత్వం అనేది చాలా దేవుడికి అవసరం అండి. నేను ఇవాళ చెప్పాలనుకున్నది మెయిన్గా ప్రభు నాతో చెప్పమంటుంది, నేను నేర్చుకోవలసింది, అందరం నేర్చుకోవలసింది ఏంటంటే నమ్మకస్తులు కావాలండి. దేవునికి నమ్మకస్తులు కావాలి. డబ్బు విషయం అనేది చీపెస్ట్ థింగ్. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే నీకు అంతకంటే ఉన్నతమైన ఎవరిస్తాడు? పనికిమాలిన డబ్బు విషయంలో నీవు నమ్మకంగా ఉండకపోతే నీకు పరలోకపు శక్తినిస్తే ఏం చేస్తావు దాన్ని? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. చూడండి హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. నన్ను చేయి ప్రభా అని నేను అడుగుతున్నానండి. నాకు ఇంత పెద్ద పరిచర్య ఇచ్చాడు దేవుడు, సోషల్ మీడియా ఇచ్చాడు, టీవీ పరిచర్య ఇచ్చాడు, మ్యాగజైన్ పరిచర్య ఇచ్చాడు, సంఘ పరిచర్య ఇచ్చాడు, అనేక ఆత్మలను నాకు అప్పచెప్పాడు దేవుడు. నేను వారిని నా స్వప్రయోజనానికి వాడుకోవడానికి కాదు, దానివల్ల నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు, దానివల్ల నేను గొప్పవాడిని అవడానికి కాదు. దేవుడు అప్పగించిన సేవను నమ్మకంగా చేసి మల్టిప్లై చేసి ఆ సేవలో మరి అనేక వేల మందిని ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించి ఆయన సన్నిధిలో, ఇదిగో ప్రభువా నీవిచ్చిన తలాంతులు నీ కొరకు వాడాను, నీవిచ్చిన సమయాన్ని నీ కొరకు వాడాను, నీవిచ్చిన డబ్బును నీ కొరకు వాడాను, నీవిచ్చిన నా కుటుంబాన్ని నీ కొరకు వాడాను, ఇదిగో నా సమస్తము నీకే ప్రభువా అని రేపు ప్రభు నన్ను అడిగినప్పుడు, ఇవాళ అడుగుతాడు, ఎవరు చెప్పగలరు రేపని? ఆయన ముందు నేను నిలబడ్డప్పుడు, ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు ఏం చేసావు జైపాల్ నాకు నువ్వు అని అడిగితే నేను సిగ్గుపడవలసిన అవసరం లేకుండా ఉంటే నేను ధన్యుడండి. ఇదిగో నాయన నువ్వు చేసిన దాన్ని నేను నమ్మకంగా చేశాను,
మనుషులు మెచ్చుకుంటే ప్రయోజనం లేదు. ఆ పాస్టర్ గారు మంచోడు, ఆ పాస్టర్ గారు చెడ్డోడు, ఇలా ఇదే పెద్ద పుకార్లు, ఇవాళ ఫేక్ న్యూస్లు, ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదో ఒక మెర్సల్స్ అవుతూనే ఉంటాయి ప్రతి వారి మీద. కానీ మనుషులు పొగిడినా, మనుషులు నొచ్చుకున్నా మెచ్చుకున్నా నేను లెక్క చేయనన్నాడు డేవిడ్ బెర్నార్డ్ అనే భక్తుడు. నా దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు, నా దేవుని ముందు నేను యథార్థంగా బ్రతకాలి, నా దేవునికి నేను లెక్కప్ప చెప్పాలి. లెక్కప్ప చెప్పవలసి వచ్చినప్పుడు నీవు దేవుని ముందు సిగ్గుపడలేకుండా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. నీకున్న అధికారం, నీకున్న సమయం, నీకున్న డబ్బు, నీకు అప్పచెప్పిన మనుషులు ఏంటండి, ఆత్మల దేవుడు మీరు నా సొత్తు కాదు, మీరు ప్రభు సొత్తు. కానీ నా పరివేషంలో ఉంచాడు మిమ్మల్ని. నేను మిమ్మల్ని దిద్దకపోతే, నేను మిమ్మల్ని గద్దించకపోతే, నేను మిమ్మల్ని సరిగా నడిపించకపోతే, మీకు సరైన వాక్యాన్ని విభజించి పంచకపోతే, మిమ్మల్ని వాక్యానుసారంగా పరిపూర్ణులుగా చేయకపోతే దేవుడు నన్ను లెక్క అడుగుతాడని భయం. లెక్క అడుగుతాడు, భయం ఏంటి? ఖచ్చితంగా అడుగుతాడు లెక్క. కొంచెంలో నమ్మకంగా ఉండు. ఈరోజు కాదు, నేను నేర్చుకున్నాను. 5గురికి ప్రసంగం చేసిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. 5గురిని కూర్చోబెట్టుకున్న 5గురికి మనస్ఫూర్తిగా ప్రసంగం చేసిన రోజులు ఉన్నాయి. మైకులు, స్టేజులు ఏమి లేవు అక్కడ. ఆ సందులోకి వెళ్ళి, ఆ గొంతులోకి వెళ్ళి, ఆ ఇంటిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని 5గురిని మనస్ఫూర్తిగా పలకరించి, మనస్ఫూర్తిగా ప్రార్థించి, వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి కోసం ప్రార్థించి వారిని ప్రభు దగ్గరకు నడిపించిన సంభవాలు మీరే చెప్పగలరు. మీలోనే ఉన్నారు అనేక మంది. 10 సంవత్సరాలు గొప్ప సేవ చేసిన తర్వాత మళ్ళీ కాపురం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పల్లెటూరులో 5 మందికి, 10 మందికి, 30 మందికి, 50 మందికి ప్రసంగం చేసినప్పుడు కూడా నమ్మకంగా ఈ సేవ చెయ్యను, ఇలాంటి సేవ నాకు వద్దు, నేను మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోతా, లేకపోతే ఇంకోదే చేసుకుంటా, నేను అది చేస్తా, వాళ్ళందరూ ప్రసంగానికి పిలుస్తున్నారు, అక్కడికి వెళ్తే నాకు మంచి ఘనత వస్తుంది, ఇక్కడికి వస్తే నన్ను బాగా చూసుకుంటారు. మీకు తెలుసండి, ఆ మధ్య కొంత సిక్ అయినప్పుడు కొందరు సేవకులు నన్ను పిలిచారు. ఇంకెంతకాలం మీరు కష్టపడతారు, మా దగ్గరకు వచ్చేయండి, మీకు అన్నీ మేము ఫెసిలిటీస్ అన్నీ చేస్తాం, మిమ్మల్ని బంగారంలో చూసుకుంటాం అన్నాడు. బాబోయ్, బంగారంలో చూసుకుంటాడట. తుడిచి దారిలో పెడతారనమాట బంగారం. వద్దు ఆయన, నాకు కాలు చేయి ఆడుతుంది, నా ప్రభు కొరకు నేను ఊపిరి ఉన్నంత కాలం ప్రయాసపడతాను. ఒకరోజు అడుగుతాడండి దేవుడు, నన్ను కూడా అడుగుతాడు. నిన్ను అడుగుతాడు. నన్ను 5 తలాంతుల గురించి అడగచ్చు, నిన్ను 1 తలాంతు కూడా ఇచ్చి అడగచ్చు. నీకో చర్చ్ ఇచ్చాను, నీకో తలాంతు ఇచ్చాను, నీకో సంఘం ఇచ్చాను, నీకో సేవకుడిని ఇచ్చాను, నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నీ మీద నేను దృష్టి ఉంచాను, నువ్వు నా కోసం ఏం చేశావు అడుగుతాడు. 5 తలాంతులోని అడిగాడు, 2 తలాంతులోని అడిగాడు, 1 తలాంతులోని అడిగాడు. 5 తలాంతులోడేమో ఇదిగో 5 అన్నాడు. 2 తలాంతులోడు ఏమన్నాడు? ఇదిగో 2 అన్నాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు ఏమన్నాడు చూడండి. అందుకు అతని యజమానుడు బలా నమ్మకమైన కొంచెం మంచి దాసుడు అన్నాడా? కొంచెం మంచి దాసుడు కదా. 10 చేసినోడికి బలా నమ్మకమైన మంచి దాసుడే అన్నాడు. 4 చేసినా బలా నమ్మకం కొంచెం అట్లా. మళ్ళీ అక్కడ ఈ లెక్కలు మనకి 2, 5, 10, 1. ఎన్ని సంఘాలు ఉన్నాయి మీకు? ఎన్ని ప్రసంగాలు చేశారు మీరు? ఎన్ని పాటలు పాడారు మీరు? ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు మీరు? ఇవాళ పాస్టర్ గారులకు ఇదే పెద్ద డిగ్రీ. 736 పెళ్ళిళ్ళు చేశాను బ్రదర్ నేను అన్నాడు ఆయన వచ్చి. ఎన్ని కుటుంబాలు కలిసి ఉన్నారో అని అడగాలనుకున్నాను నేను. పెళ్ళిళ్ళు చేయడం నా భయం. ఒకవేళ పెళ్లి చేస్తే వాళ్ళు జీవితకాలం అంతా కలిసి ఉండే వరకు ప్రార్థించడం నా బాధ్యత నేను గుర్తించి నేను తక్కువ మందికే పెళ్లి చేశాను. ఇంతవరకు దేవుని మహాకృప వలన నేను చేసిన పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళందరూ కలిసి జీవిస్తున్నారు. ఒకళ్ళిద్దరు విడిపోయి కొన్ని 7-8 సంవత్సరాలు విడిపోయారు ఒక కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు. ఏంటి ప్రభా నేను చేశాను పెళ్ళి మధ్యవర్తిగా, నేను లెక్క చెప్పాలి నీకు ఆ కుటుంబం కోసం అని నాకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఒకరోజు నాకు వినపడింది ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత భార్య భర్తలు ఇద్దరు సమాధానపడి కుటుంబంగా కట్టబడి చక్కటి బిడ్డలకు తల్లిదండ్రులు అయ్యారు. ఇప్పుడు కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు అనుకుంటా, మన చెన్నై వాళ్ళే. ఓకే,
ఇంకా కొన్ని కుటుంబాలు మధ్య మధ్యలో కలహాలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి. కానీ వారి కోసం ప్రార్థిస్తున్నప్పుడు మీ వివాహాలు దేవుని చిత్తంలో జరగాలి. ఒక బిడ్డకు పేరు పెడితే ఆ బిడ్డ కొరకు జీవితకాలం అంతా ప్రార్థన చేయాలనేది నా భారం అండి. ఊరక పేరు పెట్టి పంపించేయటం కాదు. దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు పేరు పెట్టిన వాళ్ళు ఎంతమంది పరలోకంలో ఉన్నారు, నువ్వు బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది పరలోకంలో ఉన్నారు, నువ్వు పెళ్లి చేసిన కుటుంబాల నుంచి ఎంతమంది దైవజనులు లేచారు, నువ్వు ప్రార్థించిన వారిని ఎంతమందిని పరిపూర్ణులు చేశావు అని రేపొద్దున దేవుడు లెక్క అడిగినప్పుడు నేను సరిగా లెక్కలు చెప్పకపోతే బలా నమ్మకమైన మంచిదాసుడా అని కాదు, పూనీలే నమ్మకమైన మంచిదాసుడా అని కాదు, పూనీలే దాసుడా వచ్చే నా రాజ్యానికి అనడు. కానీ ఏమంటాడు తెలుసండి, ఒక చలాంతిచ్చినోడిని ఏమన్నాడు తెలుసండి, సోమరివైనా చెడ్డ దాసుడా. రే సోమరోడా, నిర్లక్ష్యపరుడా, అజాగ్రత్త పరుడా, విశ్వాసం లేనివాడా. ఒక తలాంతి అంటే ఊరికి వచ్చింది అనుకుంటున్నావా? నీకు ఒక తలాంతి ఇస్తే కృతజ్ఞత లేకుండా వాడికి 5 ఇవ్వాలా, వీడికి 2 ఇవ్వాలా, నాకు 1 ఇచ్చాడా, ఏం చేసుకోమంటావు దీన్ని? నాకు ఎందుకు వచ్చిన కూడా నీతోటి? నువ్వు ఎలాగో వస్తావు, నువ్వు మళ్ళీ లెక్కలు అడుగుతావు, నాకు తెలుసులే. నువ్వు ఇచ్చిన దాన్ని నేను ఏదైనా చేస్తే కూడా నువ్వు ఇచ్చేయమంటావు, మళ్ళీ నాకేం ప్రయోజనం? ఇదే కొంతమంది అండి, నేను దేవుని కోసం ఎంత సేవ చేస్తే నాకేం ప్రయోజనం? కష్టపడి సంఘాన్ని కడితే సంఘం వదిలిపెట్టి పో అంటే రాళ్ళ దెబ్బలు తిని నానా తిప్పలు పడి కాపురంలో సంఘం కట్టామండి. ఆత్మలు సంపాదించాం, ఒక్కొక్క ఇంటికి తిరిగి చర్చి కట్టబడింది, మందిరం కట్టబడింది, మనుషులు మారారు. మంచి ప్రభు అన్నాడు పో చెన్నై ఇవ్వమన్నాడు. అరే వీళ్ళందరినీ వదిలిపెట్టి ఎట్లా పోవాలి? పో. ఇంకో సేవకుడికి అప్పచెప్పి వచ్చేసాను. ఈ చెన్నైలో పాత 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నీలగిరి కొండలకు పొమ్మన్నప్పుడైతే అసలు ప్రాణం పెట్టి చేశాను ఆ రోజుల్లో సేవ. ఎవరిడుస్తాడుగా ఏడ్చుకుంటూ పోయాను నేను. ఏమీ అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత నాకు అర్థమవుతుంది, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి స్పిరిచువల్గా వదిలిపెట్టలేకపోయాము ఆ రోజుల్లో. పో, నీ సేవ కాదు ఇది, నేను అప్పచెప్పిన సేవ, చెయ్యమనంతా సేపు చెయ్యి, వద్దంటే వదిలిపెట్టావు. ఇంకో చోటుకి పొమ్మంటే పో. ఫిలిప్ మంచి సేవ చేస్తున్నాడు, గారడీ వాడు అనుకొని అందరు గారడీ దగ్గర పోయినాడు. ఫిలిప్ సువార్త ప్రకటిస్తుంటే గారడీ వాడి బ్యాచ్ అంతా ఖాళీ అయిపోయింది, అందరు ఫిలిప్ దగ్గరకు వచ్చేసాడు. సామరయ్యలో గారడీ వాడు కూడా వచ్చి తీసేసుకున్నాడు. ఊరంతా మారిపోయింది. రాళ్ళ దెబ్బలు కాదు కదా, పళ్ళ పలహారాలతో నిండిపోయాడు. సడన్గా ఒకరోజు చెప్పాడు, ఫిలిప్ నువ్వు అరణ్య మార్గంలో పరిగెత్తు, రథం వెళ్తుంది అక్కడ పరిగెత్తు. ఏంటి ప్రభా, ఇంత మంచి ఊరంతా మారింది, సంఘం అంతా వదిలిపెట్టి నేను ఎక్కడికి పోమంటావు? పేతురు వ్యవహారాలు చూసుకుంటాను, నువ్వు పోయాడా? పోలేదా? నేను బాను, నేను యేసుప్రభు సంఘం కాకపోతే లూసిఫర్ సంఘం పెట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటా. ఇవాళ అదేనండి చాలామంది చేసే పని. వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఆత్మను సంపాదించాడు, నపుంసకుల అధిపతిని సంపాదించాడు. చరిత్ర చెబుతుంది అతడు వెళ్ళి ఆ దేశమంతటిని, ఐథియోపియుడైన వాడు, ఇవాళ ఆఫ్రికన్స్లో చాలామంది విశ్వాసులు క్రిస్టియన్స్ ఉండడానికి కారణం ఆ రోజు నయమాను వెళ్ళి చెప్పిన సాక్ష్యం. ఆ రోజు ఇతను ఇథియోపియాలో ఉన్న వాడు చెప్పిన తర్వాత మిషనరీలు వెళ్ళిన తర్వాత ఈరోజు క్రిస్టియన్ సింగర్స్, స్పోర్ట్స్ మ్యాన్స్ ఇవాళ ఆఫ్రికన్స్ అరణ్యంలో కీకారణ్యంలో బ్రతికే మూర్ఖమైన జనాంగాలు ప్రభువుని నమ్ముకోగలిగారు. దేవుడి ప్రణాళికలు వేరండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. దేవుడు మెచ్చేటట్టుగా మనం బ్రతకాలి. దేవుడు నమ్మకస్తుల కోసం ఎతుకుతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆ మాట ఎప్పుడు వినపడద్దా, ఎప్పుడు నన్ను ప్రభు పిలుస్తాడా అని ఆశ కలిగిన వాడిగా నేనున్నానండి. అంతవరకు నమ్మకంగా ఉండాలి. మన డబ్బు విషయంలో, మన సమయం విషయంలో, మన శరీరాన్ని ఉపయోగించుకునే విషయంలో, మన కుటుంబం విషయంలో, మన ప్రాణం ఊపిరి దేవునిది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మళ్ళొక్కసారి అక్కడికి వెళ్దామండి. 2వ వచనం 3:2 దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు అయినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను.
ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే ప్రవక్త అనలేదు ఇక్కడ, నాయకుడు అనలేదు ఇక్కడ. ఏమంటున్నాడు? పరిచారకుడుగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే పరిచారకుడుగా ఉన్నాడు. అంతే, తను సేవ చేస్తున్నాను అంటే ప్రసంగాలు చేస్తామంటారేంటి, సూటు బూటు వేసుకోవటం అంటారేంటి, స్టేజ్ మీద నిలబడతామంటారేంటి, అవన్నీ తర్వాత అదొక భాగం మాత్రమే, ఒక భాగమే. స్టేజ్ దిగిన తర్వాత పని ఉంది నాకు చాలా. స్టేజ్ మీద ఉన్నదే కాదు పరిచర్య. 24 hours మనం దేవుని పని చేయాలి. 24 hours మనం ప్రార్థించటంలో, విజ్ఞాపన చేయటంలో, టెక్నికల్గా బిహైండ్ ద సీన్స్ ఎన్నో పనులు ఉన్నాయి దేవుని రాజ్యాన్ని, సువార్తని ఇవాళ సోషల్ మీడియాలో, టీవీల ద్వారా అనేకులకి అందించడానికి. దేవుడు మెచ్చాలి నిన్ను. ఇన్ని సంవత్సరాలు నువ్వు దీవించబడ్డావు ఈ మందిరంలో, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, నీకు చక్కటి బిడ్డలను ఇచ్చాడు, నీకు ఆరోగ్యకరమైన బిడ్డలను ఇచ్చాడు. కొంతమంది తల్లులు ఎలా దుఃఖిస్తున్నారో చూస్తే నాకు వేదన కలుగుతుందండి. 8 రోజుల బిడ్డకి హార్ట్ సర్జరీ ప్రార్థన చేయమని ఒకళ్ళు పెడితే 8 రోజుల పసికందుకి గుండె ఆపరేషన్, ఏదో ఆపరేషన్ చేయాలి, హార్ట్ ఏదో ప్రాబ్లం సంథింగ్, వెంటనే ఆపరేషన్ చేయాలి అంటే ఆ తల్లిదండ్రులు ఎలా అలమటిస్తున్నారో తెలుసా? 21 సంవత్సరం అయిందండి మా అబ్బాయికి, నడవడు, మాట్లాడు, మెంటల్లీ రిటాలియేట్, మేమే ఎత్తుకొని మొయ్యాలి అని బాధలు పడుతున్న వాళ్ళని చూసినప్పుడు మనం కొంచెం విసిగించే బిడ్డలుంటే గన్నానరా నిన్ను అంటావు. నువ్వు అన్నావు. దేవుడు ఇచ్చాడు గర్భఫలము, యెహోవా ఇచ్చో బహుమానం. దేవుడు ఇచ్చాడు. కనాలనుకున్న వాళ్ళందరూ కనగలుగుతున్నారా? దేవుడు ఇచ్చిన బిడ్డలు ఒక్కోసారి మీ బిడ్డలు విసిగిస్తున్నప్పుడు, ఒక్కోసారి బిడ్డలు మనకు భారం అనిపించినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. పోనీలే, వాడు ఇంకా రక్షించబడలేదు కదా, వాడు ఇంకా అవగాహనలోనికి రాలేదు కదా, ప్రభు ఆ బిడ్డను మార్చని ప్రార్థన చేసి కనిపెట్టండి, వాడు యోగ్యుడు అవుతాడు. అంతేగాని అదే ఒకవేళ ఒక కుంటోడో, ఒక గుడ్డోడో, ఒక బ్రెయిన్ పెరగని వాడో నాకు పుట్టుంటే నేను మోస్తూ ఉండేవాడిని కదా, దీనికంటే ఈ బిడ్డ మారటానికి అవకాశం ఉంది, మేలే కదా అని దేవుడిని స్తుతించవచ్చు కదా. ఎస్, దేవునికి మీ బిడ్డలను అప్పగించండి, దేవుణ్ణి స్తుతించండి. ఆ ఒక తలాంతోడు దగ్గర ఏం చెప్పాడు? ఆ ఒక తలాంతోడు కూడా తీసి ఎవరికి ఇమ్మన్నాడు? ఆల్రెడీ 10 ఉన్నాయి చూడు, మళ్ళీ అదే వాడికి కూడా. అందుకనే కొంతమందికి ఉండే కొద్ది ఆశీర్వాదాలు ఎక్కువ అవుతుంటాయి, కొంతమందికి ఉన్నాయి కూడా ఊడిపోతుంటాయి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలియదు. పెరుగుతున్నారా, తరుగుతున్నారా? భక్తి విషయంలో పెరుగుతుంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంటారు, భక్తి విషయంలో తరుగుతుంటే అన్ని విషయాల్లో అదే తెలిసిపోద్దండి. వేరేమీ లేదు. బాగా ఆసక్తి కలిగిన వాడు కానుకలు ఇచ్చే విషయంలో ముందుంటాడు, మందిరానికి వచ్చే విషయంలో ముందుంటాడు, దేవుని మందిరం పనులు చేసే విషయంలో ముందుంటాడు, సాక్ష్యం ఇచ్చే విషయంలో ముందుంటాడు, అన్నిట్లో ముందుంటాడండి. భక్తిలో దిగజారిపోయినాడు అన్నిట్లోనూ కింద నుంచి ఉంటాడు ముందు. మమ్మీ నేను పాస్ అయ్యాను, ఫస్ట్ క్లాస్ అన్నాడట. అవునారా, నువ్వా, నిజమా? అవును మమ్మీ, కింద నుంచి ఫస్ట్ క్లాస్ అంట. కింద నుంచి ఫస్ట్ క్లాస్ ఏంటి? ఇక నేనే తక్కువ మార్కులు క్లాసులో వచ్చినాడు ఎవడో, కింద నుంచి నేనే ఫస్ట్. ఇవాళ అలాగే ఉంది క్రైస్తవ పెడతాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నోడికి ఎక్కువ ఇస్తానన్నాడు దేవుడు. అందుకేనండి ఒక వ్యక్తి దీవించబడుతున్నప్పుడు అంచెలంచెలుగా హెచ్చించబడుతుంటాడు. చాలామంది ఒక సమయం వచ్చేటప్పటికి స్టాగ్నెంట్ అయిపోతున్నారు. మనకి ఇక్కడ మోషే కంటే కూడా మనకు మాదిరిగా ఉన్న ప్రభు ఉన్నాడు అని చెప్పి ముగించుకున్న 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షల వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మన పట్ల మన ప్రభువు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనల్ని నమ్మకంగా కాపాడుతున్నాడండి. ఎన్నిసార్లు తిరగబడ్డా, ఎన్నిసార్లు జారిపోయినా, ఎన్నిసార్లు బాధ పెట్టినా ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మనం ఎంతనైనా అప్రమాస్తులుగా ఉన్నా ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా మన పట్ల
తన వాత్సల్యతను వేడకుండా ఉన్నాడు. మనల్ని చక్కపరచాలని, మన లోపాలు సరిచేయాలని, మనల్ని పరిపూర్ణులు చేయాలని, మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకోవాలని ప్రభు ఆశిస్తూ కనిపెడుతున్నాడు. ఆయన రాకడ విషయంలో ప్రభు రాకడ సూచనలు అన్నీ ప్రపంచంలో నెరవేరిపోయినాయండి. మరి ఎందుకు ఇంకా ప్రభు రాకడ రాలేదంటే, లోకంలో ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి, వధువు సంఘం అనబడిన, క్రైస్తవులు అనబడిన, విశ్వాసులు అనబడిన వారే ఈరోజు అనేకులు విడిచిపెట్టబడవలసిన స్థితిలో ఉన్నారు కనుక ప్రాణమిచ్చిన ప్రభు మనల్ని ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించి ఉన్నాడు కనుక మనల్ని ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచాలని మన పట్ల దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు వచ్చి నన్ను లెక్క అడిగితే, వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, ప్రతి మాటకు లెక్క చెప్పాలి. దేహంతో జరిగించిన ప్రతిదీ, అది మంచిదైనా చెడ్డదైనా దాని గురించి లెక్క చెప్పాలి. మరి ముఖ్యంగా సేవకులమైన, పాస్టర్లమైన మీరు మీ లెక్కలే చెప్పుకోవాలి. మేమైతే బోధకులు అవ్వాలని ఆశపడేవారు, సేవకులు అవ్వాలని ఆశపడేవారు జాగ్రత్త పడాలి. ఎందుకంటే మేమైతే మీలో ప్రతి ఒక్కరి గురించి దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్కప్ప చెప్పవలసి వచ్చినట్లుగా మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారి మాట విని వారికి, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం అక్కడ చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికే లోబడి ఉండుడి. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మనం సేవ చేయాలి. దేవుడు అప్పగించిన బాధ్యత, ఒక పాట పాడమన్నా, ఒక లిస్టు తయారు చేయమన్నా, ఒక వాయిద్యాలు వాయించమన్నా, ఒక లైవ్లో యాక్టివ్గా ఉన్నా, ఒక సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న, ఒక టీవీ పరిచయలో పాలిభాగస్తులైనా, దేవుడు నాకు అప్పచెప్పాడు ఈ పని 100% పెర్ఫెక్షన్ ఉండాలి. నాకు అదొక తిక్క, నాకు తిక్క అంటారు నిజంగా. అందుకే అన్నిటికీ చాతస్థం చేస్తాడన్న, అన్నీ పర్ఫెక్ట్ అంటాడు. మరి నా దేవుడు పర్ఫెక్ట్ కదా? మీ దేవుడు పర్ఫెక్ట్ కదా? కాదా? నేను పరిపూర్ణుడై ఉన్న ప్రకారము మీరును ప్రతి విషయంలో పరిపూర్ణులై ఉండండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అనుకుంటూ ఒక సాగు చెప్పుకుంటూ పోతా ఉన్నారు ఇవాళ. ఎస్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ విత్ క్రైస్ట్ వీఆర్ పర్ఫెక్ట్. మనలో ఉన్న కళంకాలు, మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాతాదాము స్వభావాలన్నిటి నుంచి మనల్ని విముక్తి చేయడానికే యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ప్రభు వైపు చూస్తే ఏంటంటే, ఒక మంచి మాస్టర్ ఏం చెప్తాడు? లుక్ ఎట్ మీ అండ్ డూ. నేను చేసింది చేయమంటాడు. యేసు వైపు చూడమంటుంది అందుకే బైబిల్. యేసయ్య చేసింది మనం చేస్తే వీ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఆయనలాగా మనం మార్చబడతాం. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, నాకు పాట ఏం పాడేమో అది, వాక్యం ఏమన్నామో అది, నువ్వు ఇచ్చినవన్నీ నీకోసం నేను వాడతానయ్యా, నీ మహిమార్థమై వాడతానయ్యా. నేను వాటిని పదంతులు చేసి, వాటిని అభివృద్ధి పరిచి, వాటిని ఎక్కువ చేసి నీ ముందు నిలబడతాను, నా సమస్తము నీకే అన్నది మనం నోరు తెరిచి ప్రభుతో చెబుదాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు తన సమస్తాన్ని మనకి అప్పచెప్పాడు. చిన్న ప్రార్థన, నోరు తెరిచి చెప్పండి. నా సమయాన్ని వృధాపరుచుకుంటున్నానయ్యా, నా తలాంతులు వృధాపరుచుకుంటున్నారయ్యా, నా సంతానాన్ని నీ కోసం వాడతలేదయ్యా, నా బిడ్డలు నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశపడతలేదయ్యా, నా డబ్బు విషయంలో నేను అపనమ్మకస్తుడుగా ఉన్నానయ్యా. నిజంగా దేవుని దృష్టిలో మీరు ఎలా ఉన్నారో అది ఒప్పుకోండి, చెప్పుకోండి. మన తప్పులు మనం చెప్పుకుంటే దాన్ని సరిచేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాలు ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి నాయన, నేను డబ్బు విషయంలో నమ్మకస్తులుగా ఉంటాను, నా సమయం విషయంలో నమ్మకస్తులుగా ఉంటాను, నా దేహాన్ని నీకోసమే ఉపయోగిస్తాను, నా జీవితాన్ని నీకే అంకితం చేసుకుంటున్నాను అని ప్రభుతో చెప్పండి. నా కుటుంబం నీకోసమే నాయన,
నా బిడ్డలు నీ కోసమేనయ్యా, నా ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలు పెడతానయ్యా, నాకు సహాయం చేయమని ప్రభుని అడగండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలండి. ఇదిగో ఒక నిబంధన చేసుకోకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందొద్దు. ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజున దేవుళ్ళు ఎక్కడెళ్తాడు? ఒక రోజున ఆయన ముందు నిలబడాలి. మనం ఏం చేసావు నా కోసం అంటే ఏ సమాధానం చెప్తావు? నిన్ను రక్షించుకున్నానే, కోట్లాది విలువ కంటే ఎక్కువైన ఆత్మ రక్షణ ఇచ్చాను నీకు. ఆ రక్షణ ఏం చేసావు నువ్వు? నీ రక్షణ సాక్ష్యాన్ని ఏం చేసావు? కొంచెం కింద మంచం కింద పెట్టుకున్నావా? నీ రక్షణ సాక్ష్యాన్ని పంచి ఎవరినైనా రక్షణలో అడిగి నడిపించావా? ఇతరులకు మాదిరిగా ఉన్నావా? నీ చేతిలో ఉన్న డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన అధికారం విషయంలో నమ్మకంగా ఉన్నావా? నీకు ఇచ్చిన ఆధిక్యత విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రభు మనల్ని అడుగుతాడండి. ఇప్పుడే పరిశోధించుకుందాం, మన లెక్కలు సరి చేసుకుందాం. లేదంటే ఒకరోజు దేవుడు లెక్క చూసి ముగిస్తాడు. మెనేమెనెట్టికేలు ఫారసి, నిన్ను తాసులో తోచగా నీవు తక్కువగా కనపెడితివి, నీ రాజ్యం నీ వద్ద నుంచి తీసేస్తున్నానని బెల్షదర్తో చెప్పినట్లుగా నీ అధికారాన్ని తీసేస్తున్నాను, నీ దగ్గర ఉన్న దాన్ని తీసేస్తున్నాను, నీ ప్రాణం తీసేస్తానంటే మనకు దిక్కే దిక. దేవునితో చెబుదాం, నాయన నన్ను క్షమించయ్యా, అపనమ్మకస్తులుగా ఉన్నాను, క్షమించు నాయన. అపనమ్మకస్తులతో పాటు అగ్నిగుండంలో పాలు పంపులు పొందకుండా ఉండటానికే కదా నమ్మకస్తులుగా ఈ లోకంలోనికి వచ్చి నమ్మకమైన సాక్షిగా నా కొరకు ప్రాణమిచ్చి నీ రక్తమిచ్చి నన్ను కొన్నావే, నీకు వందనాలు యేసయ్యా అని ప్రభువుని చెబుదాం. ఎందుకంటే నీ కోసం రక్తమిచ్చిన ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ కోసం సమస్తము దారపోసిన ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నాయన నన్ను క్షమించయ్యా, సోమరైన చెడ్డదాసులుగా ఉన్నానయ్యా, అజాగ్రత్తగా ఉన్నానయ్యా, అలక్ష్యంగా ఉన్నానయ్యా, లోక కార్యాల కోసమే కక్కుర్తిపడుతున్నానయ్యా, లోక సంపాదన కోసమే ఆశపడుతున్నానయ్యా. నీవిచ్చిన రక్షణ మూలబెట్టి నీవిచ్చిన వరాలను వ్యాపారం కోసం వాడుతున్నాను, దుర్వ్యాపారం కోసం వాడుతున్నాను, డబ్బు సంపాదన కోసం వాడుతున్నాను, పేరు ప్రఖ్యాతుల కొరకు వాడుతున్నాను. నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర చెబుదాం. సహోదరి ప్రార్థించు. నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? నీ బిడ్డల దైవ భయంలో పెంచుకుంటున్నావా? నీ బిడ్డలు దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలని ఆశిస్తున్నావా? నీ సమయాన్ని సద్వినియోగపరుచుకొని దినమల్చడంలో దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా? ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. అలా నమ్మకమైన మంచి దాసుడా, అలా నమ్మకమైన మంచి దాసురాలా అని ప్రభువు మెప్పు కొరకు కనిపెట్టాలని ఆశపడదాం. ఒకే జీవితం మనకి ఇవ్వబడింది. ఈ జీవితాన్ని ప్రభు కొరకు ఉపయోగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. లైవ్లో జూమ్లో ఏకీపిస్తున్న వారిని చూడయ్యా. ఎన్నో దీవెనలు మేము పొందామయ్యా. 5 కాదు 10 కాదు, కోట్లాది ఆశీర్వాదాలు మేము అనుభవిస్తూనే ఉన్నామయ్యా. అనుక్షణము నీవు మమ్మల్ని కాపాడుతున్నావు, సజీవులుగా ఉంచున్నావు, ఆయుష్నిచ్చున్నావు, ఆరోగ్యం ఇచ్చున్నావు, కుటుంబాన్ని ఇచ్చున్నావు. మా అవసరతలు తీరడానికి మాకు డబ్బునిస్తున్నావయ్యా. అది నీ చేతి నుంచి వచ్చిందని నమ్ముతున్నామయ్యా. నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించుము. నీకు ఇష్టలుగా బ్రతుకుటకు, నిన్ను సంతోషపరచుటకు, నీ నామాన్ని నీ మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దాని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.
ధ్వని